హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. 5:45 అలా అయిందండి టైము. నేను లేచాను పొద్దున్నే. బయట చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, చెట్లు, ఆ గ్రీనరీ అంతా. ఇది మొన్న మీకు చూపించాను కదండి, షేర్ చేశాను కదా, మామిడి చెట్టు. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. నెక్స్ట్ ఇంక నేను పాలు వేడి చేసుకుంటున్నానండి. నైట్ ఉన్న పాలు వేడి చేసుకొని నైటేకి నేను మొత్తం షింకు, నెక్స్ట్ పైన కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేస్తానండి. గిన్నెలు అవి క్లీన్ చేసేస్తాను కాబట్టి పొద్దున్నకే ప్రశాంతంగా ఉంటుంది నాకు. ఈ పాలు కొంచెం తీసేస్తానండి, మా అబ్బాయికి ఇస్తాను బూస్ట్ కలిపి. మిగిలినవి నేను టీ పెట్టుకుంటాను. ఒక్కొక్క రోజు మార్నింగే ప్యాకెట్ ఓపెన్ చేసి పెడతానండి స్టవ్ పైన. ఒక్కొక్కసారి ముందు రోజు నైటే నేను బాయిల్ చేస్తాను మిల్క్, అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మార్నింగ్ మళ్ళీ వేడి చేసుకొని కొంచెం పాలు పక్కకు పెట్టేసి టీ పెట్టుకుంటాను. అది అవుతూ ఉండగా నేను మెషిన్లో బట్టలు వేసేసానండి, వేసేసి లిక్విడ్ వేసేసాను. ఎర్లీ మార్నింగే పనులు అయిపోతే సగం టెన్షన్ వదులుతుందండి, లేదంటే రోజు మొత్తం ఇంకా పనిలానే ఉంటుంది. మాది సెమీ ఆటోమేటిక్ అండి, వాషింగ్ మిషన్, ఫుల్లీ కాదు. నెక్స్ట్ టిఫిన్ కోసం అని చపాతీ పిండి కలిపి పెట్టానండి. చపాతీ పిండి కలిపి పెట్టి ఇంకా ఆలు టమాటా కర్రీ చేస్తున్నానండి, ఇగురు కర్రీ లాగా. కుక్కర్లో పెట్టేశానండి, ఇలా దగ్గరగా చేసేసాను కర్రీని. మా అబ్బాయికి టిఫిన్ ఇచ్చేసానండి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు. నెక్స్ట్ వెళ్ళిన తర్వాత నేను ఇంకా దీపం పెట్టుకున్నాను. ఇంకా తర్వాత బట్టలు ఆరేసేసానండి బయట. నెక్స్ట్ ఇంకా నేను మధ్యాహ్నం బాక్స్ మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేసుకున్నానండి. తోటకూర కర్రీ ఇది మీకు షేర్ చేశాను కదండి ఆల్రెడీ, తోటకూర ఎలా చేసుకోవాలో. నెక్స్ట్ ఇది ఎగ్ బుర్జీ కర్రీ అండి, ఇది ఉక్కురు అంటాం మేమైతే. అది కొంచెం ఇది కొంచెం చేశానండి. నెక్స్ట్ రసం పెట్టాను, అన్నం చేశాను. ఇది మధ్యాహ్నం లంచ్ కండి. ఇది అయిపోయిన తర్వాత నేను కాసేపు ప్రిపేర్ అయ్యానండి ఎగ్జామ్కి. నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నానండి. ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయ్యానండి. డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నానండి. ఇది టెక్స్ట్ బుక్స్లో నోట్స్ అంతా తీసుకొని నేను ప్రిపేర్ చేస్తానండి. కీ పాయింట్స్ లాంటివన్నీ ఒక నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను నేను. ఇంకా అయిన తర్వాత లంచ్ అయిపోయి ఈవినింగ్ అయిందండి. ఇంకా మా అబ్బాయి వచ్చిన తర్వాత ఇంకా అదిగోండి నైట్ అయిపోయింది. ఇంకా 6:45 అలా అవుతుంది. ఇంకా లైట్గా వెలుతురు ఉందండి బయట. ఇంకా మా అబ్బాయికి చదివిపిస్తున్నానండి కూర్చోబెట్టి. ఇంకా తర్వాత పడుకోవడమే ఫ్రెండ్స్. బాయ్. కర్రీస్ ఉన్నాయండి నైట్కి, ఇంకా రైస్ ఒక్కటే పెట్టాను. బాయ్ ఫ్రెండ్స్.